నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంతో పాటు అంతకుముందు వారం రోజుల ముందు మాజీ ఎమ్మెల్సీ కవితను కూడా ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ బయటకు వస్తారా? ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనతో పాటు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మనం చూసాము, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు ఏంటి సార్? అంటే నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందన్నా ఏం జరుగుతుంది? పాత్ర ఉంది అని నిర్ణయించాల్సిన బాధ్యత కోర్టులకు ఉంటుంది. అంటే ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఉంటుంది. లైక్ సిబిఐ కానీ, ఈడీ కానీ, లోకల్ పోలీస్ కానీ. వీళ్ళు ఏంటంటే ప్రైమా ఫేసి ఒక ఎఫ్ఐఆర్ తీసుకొని అందులో ఉన్న విషయాల్లో తథ్యం ఉందా లేదా అని చూసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అందులో విషయాలు ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళు కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు. వాళ్ళు వేసిన ఛార్జ్షీట్ని కోర్టు పరిగణనలోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూసి ఫైనల్గా ఈ వ్యక్తి మీద శిక్షకు అర్హుడా కాదా అన్నది డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో ఇంకా మనం ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాం, అంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నాం. అంటే కొన్ని ఛార్జ్షీట్లు వేసినా కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది. ఆ సందర్భంగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. గత వారంలో కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు ఈయన మన మనీష్ సిసోదియా గారు, సంజయ్ సింగ్, తర్వాత అనేక మంది పిళ్ళై కానీ కావచ్చు, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు అది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేది, అంటే లిక్కర్ షాప్స్ ఇవన్నీ. ఈ కొత్త పాలసీలో ఏం చేశారంటే వాళ్ళు దీన్ని ప్రైవేట్ వెండర్స్కి అప్పచెప్పడం మొదలుపెట్టారు. ఇంతకుముందున్న షాపుల సంఖ్య పెంచారు. ఆ తర్వాత వాళ్ళకు అనేక రాయితీలు ఇచ్చారు. తర్వాత టైమింగ్స్ పెంచుకోవడానికి కూడా చెప్పారు. సో ఇవన్నీ చేయడం వల్ల వారికి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి దానికి ఫలితంగా ఒక 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఈ విధంగా కిక్ బ్యాక్ తీసుకున్నారు, అంటే లంచం తీసుకున్నారు అన్నది ప్రధానమైన ఆరోపణ. సో దాని తర్వాత ఏంటంటే ఆ పాలసీని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. తర్వాత ఆ పాలసీని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఓల్డ్ సిస్టమే మొదలుపెట్టారు. కానీ ఈ మధ్యలో కొత్త పాలసీని ప్రవేశపెట్టడానికి ఒక 100 కోట్లు వాళ్ళకు లంచంగా ఇవ్వబడింది, ముఖ్యంగా ఈ సౌత్ లాబీ నుంచి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఈ వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆయనకు కూడా కొంత ముట్టింది అన్నది ప్రధానంగా వీళ్ళు వాదిస్తున్న విషయం. ఇప్పటి వరకు ఐ థింక్ 129 కోట్ల ఆస్తులు మేము ఐడెంటిఫై చేశాము, తర్వాత జప్తు చేశామని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు కేజ్రీవాల్ గారి పాత్ర ఇప్పుడు అరెస్ట్ చేసే వరకు వచ్చింది. అరెస్ట్ చేసిన తర్వాత వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబట్టాలన్నది ఇప్పుడు కోర్టు ముందు వారి కస్టడీ అడుగుతారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను చూసింది ఈడీ వారు ఒక 10 రోజుల ఈడీ కస్టడీకి కేజ్రీవాల్ గారి మీద వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. కాబట్టి కేజ్రీవాల్ గారు కూడా కోర్టుకు చేరారని విన్నాను నేను. సో ఆ విధంగా ఇప్పుడు ఇరు తరపున వాదనలు వింటారు. అక్కడ ఏఎస్జీ వాదిస్తారు, అడిషనల్ సాలిసిటర్ జనరల్. ఇటు సైడ్ ఐ థింక్ వీరు అభిషేక్ మను సింఘ్వి ఆయన వాదిస్తున్నారు. సో వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జి గారు నిర్ణయిస్తారు. అంటే ఈయన 10 రోజుల కస్టడీకి ఇవ్వాలా, లేకుంటే వారం రోజుల కస్టడీకి ఇవ్వాలా, అసలు ఈడీ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరమే లేదా, ఈయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపిద్దామా, జ్యుడిషియల్ రిమాండ్ వేసిన తర్వాత కేజ్రీవాల్ గారు బెయిల్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా జరగబోయే అంశాలు. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు 2 గంటలకు మొదలైన వాదోపవాదాలు ఫైనల్గా ఏ విధంగా అవుతాయన్నది సుమారుగా 3-4 గంటలు వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు చేసే ప్రతి ప్రశ్నకి కేజ్రీవాల్ గారు సమాధానం ఇస్తారు. అంటే ఇది రాజకీయ కారణంగా చేసింది, మా ప్రమేయం ఏమీ లేదు, ఇందులో ఇవన్నీ కూడా ఎవిడెన్స్ మా మీద లేదు. కాబట్టి ఈ వాదనలు వారి తరపున, ఈడీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బట్టి వాదిస్తుంటారు. కాబట్టి ఈ 2 విన్న తర్వాత జడ్జి గారు ఏ నిర్ణయం తీసుకుంటారని చూడాల్సిన అంశం. 9 సార్లు సమన్లు జారీ చేసిన తర్వాత వాటికి రిప్లై ఇవ్వకపోవడం వల్లే ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసింది అనుకోవాలి. అంటే ఏమవుతుందంటే జనరల్గా మనం సమ్మన్స్ ఇచ్చి వారి తర్వాత అటెండ్ అవుతుంటే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబడుతుంటారు. సో అందువల్ల ఏమవుతుందంటే సమాచారం వారికి కావాల్సింది దొరికిన తర్వాత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే ఈ సమన్స్ను మనం అవాయిడ్ చేస్తే, వెళ్లకుండా ఉంటే మనం సమాధానం చెప్పాల్సిన, కానీ చట్టంలో ఏముందంటే ఎప్పుడైతే లీగల్గా మీకు సమన్స్ ఇష్యూ చేస్తారో వాటిని ఒబే చేసి వాటిని పాటించి మనం ఆ ఆఫీస్కి వెళ్ళడం మన బాధ్యత. సపోజ్ ఇవ్వకుంటే కూడా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చట్టంలో ఉంది. ముఖ్యంగా సిఆర్పిసిలో చూసుకుంటే 41A ద్వారా ఏదైతే నోటీస్ ఇస్తారో
ఆ నోటీస్ ఇచ్చి మనం వెళ్ళేంత వరకు వారిని అరెస్ట్ చేయకూడదు. తర్వాత ఏదైనా కండిషన్స్లో మీరు అరెస్ట్ చేస్తే చేయొచ్చు, అది కూడా రైటింగ్లో రాసుకోవాలి. సో ఈ కేసులో ఏమైందంటే ఆయన 9 సార్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన వెళ్లకుంటే అప్పుడు వారు ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా ప్రయత్నించారు హైకోర్టులో. అది కూడా వాళ్ళే మేము చేయలేమన్నారు. దాంతో నిన్న సాయంత్రం ఈడీ వారు వెళ్ళి వారిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా కూడా చట్టంలో నేను ఇచ్చే సూచన ఏంటంటే లీగల్గా మనకు నోటీస్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం, లేకుంటే పై కోర్టుకు వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయించుకోవడం. ఇది ఒక్కోసారి ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వింటాయి. సపోజ్ నేను బిజీగా ఉన్నాను, లేకుంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్లో బిజీ ఉన్నాను, ఇలాంటి రీజనబుల్ ఇది ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ నేను వెళ్ళను అన్న ధోరణిలో ఉంటే ఏమవుతుందంటే ఈ విధమైన చర్యలు తీసుకునే అవకాశం, ఎందుకంటే చట్టంలో చాలా ప్రొవిజన్స్ కల్పిస్తారు ఇటువంటి. ఇప్పుడు అరెస్ట్కి సమన్లకి అటెండ్ కావడం నెగ్లిజెన్సీగా ఉండడం కారణం అనుకోవచ్చా? వన్ ఆఫ్ ది కారణం అనుకోవచ్చు మనం ఖచ్చితంగా. ఎందుకంటే అటెండ్ అయినప్పుడు మన విషయాలు సేకరించినప్పుడు ఇంకా ఇతను అరెస్ట్ చేసే అవకాశమే. రేపు ఏంటంటే మనం అరెస్ట్ చేసినా కూడా చెప్పొచ్చు నేను ఎన్నిసార్లు అటెండ్ అయ్యాను, అయినా కూడా ఇది కక్షపూరితంగానే చేస్తున్నారన్న దానికి బలం చేకూరుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్నిసార్లు ఇచ్చినా నేను ఇవ్వలేదంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈయనకు చట్టం అంటే భయమే లేదు, చట్టాన్ని ఈయన ఫాలో అవ్వడు. ఆ విధంగా కోర్టుని వాళ్ళ మనస్సును, కోర్టు యొక్క ఆలోచనలను మార్చే ప్రయత్నం కూడా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మన ప్రవర్తన ఎలా ఉందన్న ఆధారం మీద కూడా కోర్టులు మన మీద అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం మనకి. అంటే మనీ లాండరింగ్ చట్టం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈడీ ఫాలో అయిన రూల్స్ అంటే ఆయన్ని ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం, తర్వాత అక్కడే అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం, ఇదంతా ప్రొసీజర్ ప్రకారం జరిగిందంటారా? ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశామని చెప్పేసి వాళ్ళకొక మెమో ఇవ్వాలి, వాళ్ళకొక డీటెయిల్డ్గా. ఆ తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తికి కూడా తెలియజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నవారు వారిని అడుగుతారు, మేము ఎవరికి మీ అరెస్ట్ గురించి ఇన్ఫామ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మామగారికి కానీ భార్యకు కానీ చేయమంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆ ఫామ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ సంతకం కూడా తీసుకోవాలి. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మేము ఇన్ఫామ్ చేసాము. ఆ ప్రొసీజర్స్ అంతా యూజువల్గా ఫాలో అవుతారు. ఎందుకంటే ఆయన సీఎం స్థాయిలో వ్యక్తి. రేపు ఏంటంటే ప్రతి విషయం కూడా కోర్టులో చర్చకు వస్తుంది. కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి అని కూడా అడుగుతారు. ఇప్పుడు కస్టడీకి ఒకవేళ కస్టడీకి ఇస్తే కనుక కోర్టు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది? కస్టడీ అడిగిన తర్వాత క్వశ్చన్స్ ఏంటంటే ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని అడుగుతారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఇంకా చాలామందిని ప్రశ్నించున్నారు ఇప్పటికే. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎవిడెన్స్ తీసుకున్నారు. కాబట్టి ఆ సాక్ష్యాధారాలు కూడా వారి ముందు చూపించి, సపోజ్ నాకేం తెలియదు అన్నారంటే వీరు చెప్పిన స్టేట్మెంట్లు చూపిస్తారు. సో ఇవన్నీ చూపించి ఆ మనిషిని అడుగుతారు, మా దగ్గర ఈ విధమైన ఆధారాలు ఉన్నాయి, మరి మీరు లేదని చెబుతున్నారు ఏంటన్నది కూడా అడగచ్చు. ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఇది అదొక సివిల్ కోర్ట్ లాగా ఉంటుంది. అందులో సివిల్ కోర్టులో ఆయన్ని పిలిపిస్తున్నారు కాబట్టి కోర్టు ముందు అంతా కూడా సత్యమే చెప్పాలనే ఉన్నది. కాబట్టి వాళ్ళ ముందు అబద్ధం చెప్పడం కూడా అది కూడా ఒక అఫెన్స్ అవుతుంది పిఎంఎల్ఏ. ఎందుకంటే అంత చట్టం, ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ అన్నది మొత్తం ప్రపంచాన్ని కుదిపివేస్తున్న విషయం. ఇప్పుడు హవాలా అని చూసాం చాలా చోట్ల. ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మారిపోతుంది. అంగాడియా అంటారు, హవాలా అంటారు. ఈ విధంగా దేశ హద్దులు కూడా మారిపోతాయి. కాబట్టి మొత్తం ప్రపంచంలో కూడా ఈ మనీ లాండరింగ్ అన్నది చాలా సీరియస్ క్రైము. దాని గురించి అందరూ ఈవెన్ కోర్టులు కూడా చాలా జడ్జిమెంట్స్ ఇచ్చాయి. మనీ లాండరింగ్ కేసెస్లో ఎస్పెషల్లీ చాలా స్ట్రిక్ట్గా ఉండండి, బెయిల్ కూడా అంత సులభంగా ఇవ్వకండి, ఇవన్నీ కూడా చెప్పిన విషయాలు. కాబట్టి అతి కఠినమైన చట్టము, ఇటువంటి చట్టాలు ఉన్నప్పుడు ఆ సంబంధించి మనం కూడా దాన్ని పాటించాలన్నది కూడా చాలా మంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.